హే దేర్ వెల్కమ్ టు సినేషా. ఒక మంచి సినిమా చూశాక మనలో ఆనందం పీక్స్లో ఉంటుంది. అలానే బ్రహ్మ ఆనందం కూడా. ఎమోషన్, కామెడీ, ఫీల్ గుడ్ మూడ్ అన్నీ కలిపిన ఈ సినిమా గురించి కొన్ని సినిసాన్ మాటలు. రెడీనా? దెన్ లెట్స్ గో. పేరే బ్రహ్మ ఆనందం కదా, సినిమా కూడా అలానే ఉంటుంది. మన హీరో బ్రహ్మ ప్లేడ్ బై రాజా గౌతమ్ ఒక అంబిషియస్ థియేటర్ ఆర్టిస్ట్. పెద్ద స్టేజ్ మీద నిలబడాలి అని కలలు కంటున్నాడు. కానీ డబ్బు లేకుంటే కలలేలా? అప్పుడే ఎంటర్ అవుతాడు ఆనంద రామ్మూర్తి ప్లేడ్ బై బ్రహ్మానందం గారు. ఓల్డ్ ఏజ్ హోమ్లో ఉన్న మనసు చిల్డిష్గా ఉంచుకున్న వన్ అండ్ ఓన్లీ గ్రాండ్ పా. ఒకడికి డ్రీమ్స్, ఇంకొకడికి లైఫ్ని మరోసారి ఆనందంగా గడపాలనే కోరిక. ఈ ఇద్దరి మధ్య జరిగిన హిలేరియస్, హార్ట్ టచింగ్ జర్నీ ఈ సినిమా. ఫన్ ప్లస్ ఎమోషన్స్ ఈక్వల్ టు పర్ఫెక్ట్ బ్లెండింగ్. బ్రహ్మానందం గారు ఈసారి కేవలం నవ్వించలేదు, హృదయాన్నే హత్తుకునేలా చేశారు. ఫుల్ ఫీలింగ్తో నటించారు. అంతేకాదు, కొన్ని సీన్స్లో అసలు మాటలు లేకుండా కూడా హార్ట్ని టచ్ చేస్తారు. రాజా గౌతమ్ ఈ సినిమాలో హీరోనే కాదు, పర్ఫార్మర్ కూడా. కథానాయకుడిగా కాకుండా నిజమైన నటుడిగా కనిపించాడు. వెన్నెల కిషోర్ ఒక పంచ్ అంటే ఇంకా ఏంటో చెప్పాలా? ఆయన టైమింగ్ సూపర్ హిట్టు. కెమెరా ముందుకు వస్తే నవ్వకుండా ఉండడం అసాధ్యం. డైరెక్టర్ ఆర్వీఎస్ నిఖిల్ డెబ్యూ సినిమా అంటేనే. అంటే ఇంత క్లాస్ మాస్ బ్యాలెన్స్ వచ్చా? కథ, కమెడియా, ఎమోషన్లను అద్భుతంగా మిక్స్ చేసి ఎక్కడా బోర్ లేకుండా కట్ చేశారు. స్క్రీన్ ప్లే ఒక స్క్రీన్ బోర్ కొట్టదు. దాట్స్ అ విన్. ఆనందమాయే సాంగ్ మైండ్లో లూప్ అవడమేగాక ప్రతిరోజు వినేలా ఉంది. విలేజ్ లొకేషన్స్ అందంగా, సిటీ లైఫ్ కలర్ఫుల్గా. మీకు పర్ఫెక్ట్ విజువల్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. బ్రహ్మానందం రాజా గౌతమ్ ఫాదర్ సన్ కెమిస్ట్రీ ఒక ఫీల్ గుడ్ మాస్టర్ పీస్. పచ్చి కామెడీ అండ్ రియల్ ఎమోషన్స్ అంతా రియల్గా అనిపించేలా. డైలాగ్స్ నవ్వేలా, ఆలోచింపజేసేలా ఉన్నాయి. బ్రహ్మ ఆనందం అనే టైటిల్కి న్యాయం చేయడం అంటే ఇదే. బ్రహ్మానందం గారి బెస్ట్ పెర్ఫార్మెన్స్, రాజా గౌతమ్ కెరీర్ బెస్ట్ రోల్, స్టోరీ అండ్ స్క్రీన్ ప్లే సూపర్. ఇది ఫ్యామిలీతో కూర్చొని హాయిగా చూడాల్సిన మూవీ. వీడియో మీకు నచ్చినట్లు అయితే సినీ శాన్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి, కామెంట్లో మీ ఫేవరెట్ సీన్ ఏదో చెప్పండి. ఇంకా అద్భుతమైన సినిమా డిస్కషన్తో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు కీప్ స్మైలీ అండ్ కీప్ వాచింగ్ మూవీస్ అంటిల్ దెన్ బాయ్.